వెల్కమ్ టు ఆర్ఎంకే న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కార్యకర్తలను కలిసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పౌర సరఫరాల శాఖలో 1100 కోట్ల కుంభకోణం జరిగింది. దీని వెనుక పెద్దవాళ్లే ఉన్నారన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పౌర సరఫరాల శాఖలో 1100 కోట్ల పెద్ద కుంభకోణమే జరిగింది. దీని వెనుక పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ కుంభకోణం పైన ప్రభుత్వం ఇచ్చిన వివరణ సరైన విధంగా లేదు కాబట్టి మా సభ్యులందరము ఈ చర్చను బాయ్కట్ చేసి వాకౌట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీరు చెప్పేది ప్రతిదీ మాకు రుచించాలన్నది ఏం లేదు. దట్ ఈస్ హౌ డెమోక్రసీ వర్క్స్ సార్. ఇవాళ అధికారం ఉంది కదా, మేము బుల్డోజ్ చేస్తాము, మీ మాట వినము అంటే మీ ఇష్టం. మేము చేయగలిగింది ఏం లేదు. ప్రజల తరపున ప్రజల్లో ఉన్న అనుమానాలు, ఇక్కడ పెద్ద కుంభకోణం జరిగింది, మంత్రి గారి ప్రమేయం లేకుండానే జరిగింది అనే అనుమానాలు ఉన్నాయి. మాకు స్పష్టమైన సమాచారం ఉంది. మేము ప్రభుత్వాన్ని అడుగుయాము, హౌస్ కమిటీ ఏమన్నాం, స్పీకర్ గారి ముందు ఫైల్స్ పెట్టమన్నాం. ఈ సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన, నేను మంత్రి గారిని నిందించట్లేదు, పెద్దవాళ్ళు ఉన్నారు. 1100 కోట్ల కుంభకోణం విషయంలో ఈ ప్రభుత్వ వివరణ గాని, ఈ ప్రభుత్వం యొక్క రెస్పాన్స్ గాని సంతృప్తికరంగా లేదు కాబట్టి మేము మా సభ్యులందరం కూడా ఈ చర్చను మొత్తం బాయ్కాట్ చేసి వాకౌట్ చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క మాట్లాడుతూ, ఒక దళితుడిని ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా చేయలేదు. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కూర్చోబెట్టింది. దశాబ్ద కాలం మంత్రి పదవులు అనుభవించిన సవితా ఇంద్రారెడ్డిని నా వెనుక ఉండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి అధికారం కోసం పార్టీ మారి పరుగు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఇంకా ఆవేదన చెందుతున్నామని బాధపడుతున్నామంటే ఎట్లా అని ఆవేదన వ్యక్తం చేస్తారు. కంటే ముందు వేరే పార్టీలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చి వారిని 5 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంత్రి చేసి 2009లో మళ్ళీ టికెట్ ఇచ్చి మళ్ళీ మంత్రి చేసి ఒక దశాబ్ద కాలం అధ్యక్ష అత్యంత ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలు వారికి ఇచ్చి ఒక దశాబ్ద కాలం వారు మంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేసింది అధ్యక్ష. 2009 వినండి, 2009 నుంచి 2014 వరకు మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అధ్యక్ష. సరే, దురదృష్టమో అదృష్టమో 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేదు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా, ఒక సిఎల్పి లీడర్గా, ఒక ఎల్ఓపిగా, ఈ సభకి ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద హృదయంతో నన్ను ఆ రోజు ఎల్ఓపిగా నిర్ణయించింది అధ్యక్ష. ఒక బలహీన వర్గాల దళిత వర్గానికి సంబంధించిన నన్ను ఒక సిఎల్పి లీడర్గా చేసి, ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్గా ఏ దళితుడిని చేయలేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి, అమ్మా ఎల్లబాకండి, మీరు పోతే ఎల్ఓపి స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, 10 సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు, మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు, మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది, చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, చేయబాకండి అని పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష? ఒక్కసారైనా ఆలోచన చేశారా? మీరు ఏం ఆలోచన చేశారు అధ్యక్ష? నీ అధికారం కోసం, మీ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరిని చేయలేకుండా నన్ను సిఎల్పి లీడర్గా చేస్తే అది లేకుండా చేయటం కోసం వదిలిపెట్టి పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న, ఆవేదన చెందుతున్నా అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష? నేనా, కాంగ్రెస్ పార్టీ, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల? ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది? వారా? ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు? దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని, ఏం గొప్పలు సాధించారని, ఏం చేశారని? పార్టీలు మారి
పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, ఆవేదన చెందుతున్నారు, బాధపడుతున్నారు. అంటే బాధపడాల్సింది ఎవరు అధ్యక్ష? ఇది కాదు, బాధపడాల్సింది మీరు, బాధపడాల్సింది మీరు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇంకా ఏం కూర్చోండి. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో కార్యకర్తలు, ప్రజలు, నేతలను కలిసిన వైఎస్ జగన్ మీ అందరి సమస్యలు వింటున్నాను, త్వరలో మనకు మంచే జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో పేకాట క్లబ్లు తెరిపించేందుకు కృషి చేస్తా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడానని తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవితకాలం తగ్గిపోయిందని చెప్పారు. సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సాల్వ్ చేస్తామని చెప్పేసి కరోనా టైంలో ఈ ప్యాకెట్ లేక దాదాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ లైఫ్ స్పాన్ తగ్గిందని చెప్పేసి చాలా మంది తెలియజేయడం జరిగింది. లైఫ్ స్పాన్ లో యూజ్ అని చెప్పేసి అదే విషయం కలెక్టర్ గారు అలాగే పాత ఎస్పీ గారి దగ్గరికి నేను సుధాకర్ బాబు గారు వెళ్ళి క్లబ్ విషయం గారికి తెలియజేయడం జరిగింది. ఆన్లైన్ సేమ్ ఇలాగే అనంతపూర్ క్లబ్ ఒకటే కాదు, మొత్తానికి క్లబ్లను ప్యాకెట్ చేశారు. వనపర్తి జిల్లాలో బుధవారం ఉదయం వనపర్తి జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగర్వాల్తో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో ఉన్న మౌలిక సదుపాయాలను, వైద్య సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లల వార్డు, ప్రసూతి వార్డు, శస్త్రచికిత్సల వార్డు, ఎస్ఎన్సియు వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఉన్న బెడ్ల వివరాలు, వివిధ రకాలైన రిజిస్టర్ను పరిశీలించారు. రోజుకు ఎన్ని ఓపీలు నమోదవుతున్నాయి, ప్రసవాలు ఎన్ని, ఇతర ఆసుపత్రులకి రిఫర్ చేసిన రిజిస్టర్ను పరిశీలించారు. 24 గంటల వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రైవేటుకి కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు అధికంగా జరిపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ సంచిత్ గంగర్వాల్, ఆర్ఎంఓ డాక్టర్ బంగారయ్య, గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమారి, వైద్య సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. వరంగల్ సీకేఎం మహిళా ప్రసూతి ఆసుపత్రిలో నెలకొని ఉన్న సమస్యలపై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద గారికి మెమోరాండం సమర్పిస్తున్న ఐద్వా జిల్లా నాయకులు నలిగంటి రత్నమాల, జిల్లా ప్రధాన కార్యదర్శి టి భవానీ, జిల్లా కమిటీ సభ్యులు ఎన్ రేణుక, బి సంగీత, ఎండి బేగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగ్గైపేట మండలం షేర్ మహమ్మద్పేట గ్రామంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన సోదాల్లో సుంకిరెడ్డిపాలెం ప్రాంతంలో గల చెరువు వద్ద 200 గ్రాముల గంజాయిని కలిగి ఉన్న ఒడిశా రాష్ట్రంలో కలహండి జిల్లాలో కైరుపడారు గ్రామానికి చెందిన సంతోష్
కనసప అనే వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయడమైంది. ఈ వ్యక్తి స్థానిక ఆటో నగర్ ప్రాంతంలో ఓ కెమికల్ ఫ్యాక్టరీ నందు షిఫ్ట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లిన ఇతను తిరిగి వచ్చేటప్పుడు తను కూడా ఈ గంజాయిని తీసుకుని వచ్చిన ఇతను గంజాయి సేవించడానికి అలవాటు పడటంతో పాటుగా ఈ ప్రాంతంలో వ్యక్తులకు సైతం కొద్దిగా విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ విధంగా ఎవరైనా సరే గంజాయిని కలిగి ఉన్నను, రవాణా చేసినను, ఇతరులకు అమ్మినను కఠినమైన చర్యలు తప్పవని జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి తెలిపారు. ఏ ఊరు మీది? వరిశాల ఖైర్ పదార్. ఇది ఎక్కడ తీసుకెళ్ళి తిస్తుంటే ఎవరికి ఇస్తుంటావు? ఇది ఫ్యాబ్రిక్ కంపెనీలో ఎక్కడ? కంపెనీ ఎక్కడ నీది? ఆటో నగర్. ఏం కంపెనీ ఆటో నగర్ లో? ఇంటిగ్రాన్ బాబు ఏం కంపెనీ ఇది? చెప్పు, అది చెప్పినానికి చెప్పయా. ఏ కంపెనీ ఇది? ఇంటిగ్రేటెడ్ అంటే ఈ మా పరిధిలోకి వస్తుంది. ఎక్కడది? చెప్పయా. ఎక్కడ? ఈ ఆటో నగర్ సార్. ఆటో నగర్ లోనా? ఇదేనా ఇంకా అక్కడ ఉందా? లేదు సార్, ఇదేనా? క్యాష్ ఎక్కడ? దాంట్లో పెట్టి దాంట్లో వచ్చిందా? అది వేసేయండి. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ జగ్గయ్యపేట. ఈరోజు జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్కి రాబడినటువంటి విశ్వసనీయమైన సమాచారం మేరకు జగ్గయ్యపేట మండలంలో ఎస్ఎంపేటలో ఉన్నటువంటి చెరువు సమీపంలోకి వెళ్ళేసరికి ఒక వ్యక్తి తన చేతిలో ఈ విధంగా గంజాయికి సంబంధించిన ప్యాకెట్ పట్టుకుని అనుమానాస్పదంగా ఉండగా అతని చేతిలో ఉన్న ప్యాకెట్ని పరిశీలించగా మధ్యవర్తుల సమక్షంలో పరిశీలించిన మీదట అతని చేతిలో ఉన్న ప్యాకెట్లో ఈ విధంగా ఎండినటువంటి గంజాయిని కనుగొనడం జరిగింది. అతన్ని పరిశీలించగా తన పేరు సంతోష్ కానసమా, సన్ ఆఫ్ దుర్జటి ప్రసాద్ కానసమా, ఖైర్ పడార్ విలేజ్, కల్హండి జిల్లా మరియు ఒరిస్సా స్టేట్ అని చెప్పాడు. ఇతను ఒక ఆటో నగర్లో ఉన్నటువంటి ఇంటిగ్రేట్ లైఫ్ సైన్సెస్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నానని తెలిపి ఉన్నాడు. ఇతను స్వగ్రామం ఖైర్ పడార్ విలేజ్, కల్హండి డిస్ట్రిక్ట్, ఒరిస్సా స్టేట్ అని చెప్పాడు. ఇతను తన స్వగ్రామానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా గంజాయిని కొనుగోలు చేసి ఈ ఆటో నగర్లో ఉన్నటువంటి వర్కర్స్కి దీన్ని విక్రయిస్తున్నట్టు ఈ యొక్క దర్యాప్తులో తెలియవచ్చింది. ఇతని వద్ద నుంచి 280 రూపాయల క్యాష్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే ఈ యొక్క అక్రమంగా గంజాయికి సంబంధించిన అమ్మకాలు జరిపినా, రవాణా చేసినా, ఈ విధంగా గంజాయికి సంబంధించి నేరంలో పాల్పడినట్లయితే కఠిన చర్యలు తప్పని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఈ విధంగా గంజాయికి సంబంధించిన అమ్మకాలు కానీ, ఈ యొక్క రవాణా చేయడం కానీ, ఈ యొక్క సంబంధించి ఈ నేరాలు ఉంటే ఎవరైనా సరే 9440902461 నంబర్కి సమాచారం అందించి సహకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీకాళహస్తిలోని లోబావి గిరిజన కాలనీ నందు మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు నాయక్ పాల్గొని మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం శ్రీకాళహస్తి గజేంద్రనగర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ స్రవంతి కాలనీ వాసులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్య సూత్రాలను, ఆరోగ్యం ఉండడానికి సూచనలు తెలియజేసి మందులను అందజేస్తారు. 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసులు నాయక్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలపైన విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా నేడు మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలో లోబావి గిరిజన కాలనీ నందు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి పేదలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టితే చిన్నారులకు విద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని తెలియజేశారు. తద్వారా సమాజం పురోగతి చెందుతుందని, కాబట్టి చిన్నారులు తల్లిదండ్రుల వల్ల చిన్నారులకు వివాహం చేసే సమయంలో బాల్య వివాహాలు చేయకుండా సరైన వయసులో వివాహం చేసి పిల్లల భవిష్యత్తును కాపాడాలని తెలియజేశారు. ఇక్కడ ఉంటారు, ఎప్పుడు పాములు ఇవన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. గారు ఇక్కడ పెట్టి తరపున ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ముందుకు ఎవరైనా వచ్చి, పెద్ద మనుషులైనా మీరైనా ఎవరైనా వచ్చి మీరు చెప్పుకోండి. ఇక్కడ మీ సమస్యలు
తీసుకోలేకపోతున్నాము. అదేవిధంగా మీకు నెలలా మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్టర్లు ఉన్నాయా, గర్భిణులకు పిల్లలకు ఏదైనా సమస్య మెడికల్ పొందగలరు అనేసి నేను మనవి చేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలైన న్యాయవాద బృందానికి, అదేవిధంగా చేయాలి, బాగా చదువుకోవాలి. ఆ చదువుకోవాలి అంటే ఎవరి చేతిలో ఉందంటే తల్లిదండ్రుల చేతిలో ఉంది. అంటే పిల్లల్ని బాగా చదివించాలి. ఇక్కడ ఉండే పిల్లలు ఎవరు కూడా అంత ఆరోగ్యంగా కనపడలేదు. అంటే మీరందరూ వాళ్ళకి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ పెడుతున్నారో లేదో తెలియదు, కానీ అంత మంచిగా వాళ్ళు పిల్లల్ని బాగా చదివించాలి. మీ ఊరికి ఇక్కడ వచ్చి బాగా చదువుకుంటున్నావా? ఏం పేరు? ఎమ్మెల్యే నువ్వే. తీసుకోమా ఇంకోటి. రేషన్ ఒక్కట్లో ఉంటుంది, బాగుంటుంది. సూపర్. సైలెన్స్. స్టెప్ పెట్టు. చేస్తే మళ్ళీ మళ్ళీ రాదు. చాలా మంది పిల్లలకి వస్తుంది అంటే అది బల్జ్ అయిందంటే అంతే మరి ఒకసారి కూడా బుక్ కాలేదు కదా. వేరే హాస్పిటల్కి వెళ్ళిన బుక్ మన దగ్గర విజిట్ ఉండాలి కదా. ఎప్పుడు చూస్తున్నారమ్మా? ఆదేశాల మేరకు ఇక్కడ మెడికల్ క్యాంప్ అనేది ఎస్టీ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎస్టీ కాలనీ వాళ్ళకి చైల్డ్ లేబరు ఎస్టీ కాలనీ వాళ్ళకి ముఖ్యంగా చైల్డ్ మ్యారేజెస్, తర్వాత హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, వీటి గురించి వివరించడం జరిగింది. కాబట్టి నేను మీడియా ప్రజలకు కోరేది ఏమంటే, మీరు కూడా ఎడ్యుకేషన్ గురించి ముఖ్యంగా ఈ అనాథ కాలనీస్లో మీరు కొంచెం ఇనిషియేట్ తీసుకొని వాళ్ళకి బాగా పిల్లల్ని చదివించే విధంగా మోటివేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి దేవస్థానం ప్రతిష్ట పెంపొందించే విధంగా ఆలయ అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనార్థం సుదీర్ఘ ప్రాంతాల నుంచి శ్రీకాళహస్తికి వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి భక్తులకు ఎవరైనా ఇబ్బందులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులు డిజిటల్ మనీతో టికెట్లు కొనే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, రేణిగుంట విమానాశ్రయం నందు శ్రీకాళహస్తి దేవస్థాన సంబంధించిన ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుని నేరుగా దేవస్థానానికి వచ్చి రాహుకేతువు పూజలు నిర్వహించుకునే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు.
రాహుకేతు పూజలు రోజుకి 50,000 రూపాయలు పెరిగే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, రాబోయే బ్రహ్మోత్సవాలకు డోనర్స్తో పాటు సెలబ్రిటీలను ఆహ్వానించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తామని తెలియజేశారు. ఆలయ చరిత్ర దశ దిశలా వ్యాప్తి చెందే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మరియు ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుకొని 1 మెగావాట్ 1.5 మెగావాట్ పెడితే మనకి సరిపోతుంది. ప్లస్ మనం కూడా బయట వాళ్ళు కూడా ఇవ్వచ్చే మీకు మంచి ఆలోచన చేసినాం. నెక్స్ట్ కమింగ్ టు సెంట్రలైజ్ ఏసీ, ఎందుకంటే ఏసీ అనేది ప్రాబ్లమాటిక్గా ఉంది. మన తిరుమల పోయినప్పుడు స్వామివారి దగ్గర పోయినప్పుడు బ్రహ్మాండంగా చల్లగా స్వామివారిని దర్శించుకొని బయట వస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వచ్చే లోపలికి బాగా వేడిగా ఉంది. స్ప్లిట్ ఏసీస్ పెట్టారు. ఆ స్ప్లిట్ ఏసీస్ అనేది ఇక్కడ పనిచేయదు కాబట్టి సెంట్రలైజ్ యూనిట్ చేయమని చెప్పి కూడా డిస్కషన్ జరిగిందండి. దెన్ కమింగ్ టు టికెటింగ్లో ఒక పెద్ద ప్రక్షాళన చేయబోతున్న ఒక ఆలోచన చేస్తున్నాం. అది కూడా ఎవరైనా వచ్చినా సరే ఓన్లీ గూగుల్ పే, నో క్యాష్, ఓన్లీ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, గూగుల్ పే ఆర్ ఫోన్ పే ఏదైతే ఉందో ఆ రకంగా పెట్టుకొని చేయాలని ఒక దీనికి వచ్చాం. ఒకవేళ ఎవరన్నా క్యాష్ మాత్రం ఉంటే మాత్రం అది సెపరేట్ కౌంటర్ పెట్టుకొని దానికి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకొని స్లోగా ఇరాడికేట్ చేసి దాన్ని క్యాష్ని కూడా ప్లాస్టిక్ మనీ ద్వారా ఇరాడికేట్ చేద్దామని చెప్పి ఒక మంచి ఆలోచన తేడం జరిగింది. అట్లనే కమింగ్ టు అన్నీ చెప్పేసాం కదా, మరి ఒక కౌంటర్ స్వామివారిది ఉంది. అలానే మన శ్రీకాళహస్తి కౌంటర్ కూడా ఒకటి పెట్టాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేశాం. అట్లనే ఈ ఏదైతే ప్రక్షాళనలో ఈ భవనాలకి స్టేట్కి 1 acre ఇద్దామని కూడా నేను ప్రపోజల్ పెట్టాను. మరి అది ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఎందుకంటే తెలంగాణ భవన్ ఒకటి, అట్లనే మహారాష్ట్ర భవన్, వాళ్ళందరితో యాక్చువల్లీ మొన్న శ్రీకాంత్ షిండే గారు, హీ సన్ ఆఫ్ మహారాష్ట్ర సీఎం, సో ఐ స్పోక్ టు హిమ్, ఈజ్ వెరీ హ్యాపీ. అతను కూడా నేను మంచి ఒక అవసరమైతే 100 కోట్లు పెట్టి నేను బిల్డింగ్ కడతాను, 1 ఎకరా ఇవ్వండి అని చెప్పినారు. అట్లనే రేవంత్ రెడ్డి గారిని కూడా నేను ఒకసారి వెళ్ళి నిన్ను మాట్లాడాను. వారు కూడా సముఖంగా తప్పకుండా తెలంగాణ భవన్ కూడా చేస్తామని చెప్పారు. అలానే తమిళనాడు వేరే ఉంటే చేద్దామని ఫిక్స్ చేసాం. అలానే నెక్స్ట్ స్వామివారిది శివరాత్రికి ముందర ఆల్ ఇండియా వైడ్ అన్ని పేపర్లలో, అంటే ఈ ప్రముఖ 2 పేపర్లలో ఆల్ ఇండియా వైడ్ ఏవైతే ఉన్నాయో ప్రముఖ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక పేపర్స్ కావచ్చు, మహారాష్ట్ర పేపర్స్ కావచ్చు, ఆల్ ఇండియా వైడ్ ప్రతి టాప్ పేపర్లో ½ పేజ్ స్వామివారి గురించి మేము అడ్వర్టైజ్మెంట్ చేయబోతున్నాం. తద్వారా ఏంటంటే మన ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఆ ప్రక్షాళన ప్రతి ఊళ్ళో చేస్తాం. ఆ పేపర్ యాడ్లో కూడా రావుకేతు పూజ గురించి మనం కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది, ఏ రకంగా మనం చేస్తామనేది. సో అది కూడా ప్రక్షాళన స్టార్ట్ చేస్తామని నెక్స్ట్ నుంచి చేస్తాను. అట్లనే ప్రతి సంవత్సరం శివరాత్రికి ఒక 2-3 సెలబ్రిటీస్ని, ఎవరినైతే డోనర్స్ ఉన్నారో ఆ డోనర్స్ని కూడా సెలబ్రిటీస్తో పాటు గౌరవించడం, వాళ్ళు తీసుకురావడం. ఈ సెలబ్రిటీ వచ్చిన దానివల్ల కాళహస్తికి ఒక మంచి ఫేస్ టిట్ వస్తుంది. తద్వారా కాళహస్తి గురించి అందరూ తెలిస్తే, పాతకాలంలో రావుకేతు వచ్చినప్పుడు సౌరవ్ గంగూలీ గారు వచ్చినారంట, వీళ్ళు వచ్చినారు, వాళ్ళు వచ్చినారు, క్రికెటర్స్ వచ్చినారు, వాళ్ళు రావుకేతు పూజ చేసుకున్నారని మాట్లాడుకుంటారు. తర్వాత 5,000 నుంచి 6,000 మంది దర్శనాలు రావుకేతు పూజ చేసుకుంటూ పోతున్నారు. ఇది రేపు వచ్చే కాలంలో 50,000 కట్టబెంచాలి. అలానే తిరుమలకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాళహస్తికి వచ్చి ఇక్కడ ఉండి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడే స్టే చేసి మార్నింగ్ తిరుమలకి ఎందుకు పోకూడదు అనే ఆలోచన నాకు. సో ఏ రకంగా డెవలప్ చేస్తామంటే, ఇది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే మరి స్వామివారి దర్శనం, ఇక్కడే కాటేజెస్ ఉంటాయి, మంచి బిల్డింగ్స్ ఉంటాయి, అన్ని బ్రహ్మాండంగా థీమ్ పార్క్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో పిల్లలతో వచ్చి ఆహ్లాదకరంగా ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి నెక్స్ట్ డే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఫ్లైట్కి వెళ్ళిపోతారు, ట్రైన్కి వెళ్తారు. గుడిమల్లాం గుడి అనేది కూడా చాలా ప్రతిష్ట చెందిన గుడి. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ శివలింగాస్ ఎవర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద హిస్టరీ అని చెప్పి అందరూ అంటున్నారు. దానికి కూడా ఒక కనెక్టివిటీ రోడ్స్ చేయడం, దానికి కూడా ప్రక్షాళనలు చేయడం, మొన్ననే బోర్డు వేసాం. దాంట్లో కూడా బ్రహ్మాండంగా ఏ రకంగా చేస్తామనేది మీరు వచ్చే రోజుల్లో చూడబోతారని తెలియజేసుకుంటున్నాను. అట్లనే
వైసీపీ ప్రభుత్వంలో కన్నా కూటమి ప్రభుత్వంలోనే రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని స్కీమ్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా రాజకీయ వేధింపులకు స్వస్తి పలకకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని, మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. స్థానిక శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట సిఐటియు అనుబంధ సంఘాల స్కీమ్ వర్కర్ల నాయకులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినప్పుడల్లా చిరుద్యోగులను రాజకీయ వేధింపులకు గురి చేయడం తగదని అన్నారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు స్కీమ్ వర్కర్లను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్నారని, వారికి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కూడా సహకరించడం సిగ్గుచేటని అన్నారు. ఇటీవల శ్రీకాళహస్తి మండలంలో మనవరం ఎంపేడు అంగన్వాడీ కార్యకర్తలు స్థానిక అధికార పార్టీ నేతల వేధింపులు తాళలేకే హాస్పతి పాలైతే శ్రీకాళహస్తి సిడిపిఓ పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. పైగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొక్కి అంగన్వాడీలపైన వేధింపులకు దిగడం బాధాకరమని చెప్పారు. ఇలాగైతే సిడిపిఓ చట్టపరమైన చర్యలకు గురికాక తప్పదని హెచ్చరించారు. అంగన్వాడీల జోలుకొస్తే ఎవరైనా ఉపేక్షించేది లేదని, వారి అంతు తేలుస్తామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ హక్కుల సాధనకు సమ్మెబాట పట్టిన స్కీమ్ వర్కర్లకు కూటమి నేతలు సంఘీభావాన్ని ప్రకటించిన సంగతిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య గుర్తు చేశారు. టెంట్ల వద్దకు వెళ్లి మా ప్రభుత్వం వస్తే మీ కోరికలు తీర్చడమే కాకుండా రాజకీయ వేధింపులు కూడా లేకుండా చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్కీమ్ వర్కర్స్ పైన పెద్ద ఎత్తున రాజకీయ వేధింపులు మొదలయ్యాయని వాపోయారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేకి తెలిసి కూడా మౌనం వహిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఇకనైనా ఎమ్మెల్యే స్పందించి స్కీమ్ వర్కర్ల పరిధిలోకి వచ్చే అంగన్వాడీలు, ఆయాలు, ఆశాలు, సంఘమిత్రలు, క్షేత్ర సహాయకులు, మధ్యాహ్న భోజన కార్మికులు, పాఠశాల ఆయాలపైన రాజకీయ వేధింపులు లేకుండా అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆశా వర్కర్ల జిల్లా గౌరవ అధ్యక్షురాలు లక్ష్మి, అంగన్వాడీ యూనియన్ నాయకులు ధనమ్మ, భాగ్యలక్ష్మి, రేవతి, సౌజన్య, రాజేశ్వరి, సిఐటియు నాయకులు పెనగడం గురువయ్య, గంధం మణి, హరినాథ్, రంగయ్య, సంక్రాంతి వెంకటయ్య, నాగరాజు, వెంకటేష్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్పీలు, అదేవిధంగా గ్రామాల్లో సంఘమిత్రులు, అదేవిధంగా స్కూల్ స్వీపర్స్, వీళ్ళందరూ కూడా స్కీమ్ వర్కర్ల కిందకి వస్తారు. హక్కులు అదేవిధంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ అన్ని రకాల స్కీమ్ వర్కర్లు ఆశాలు సంఘమిత్రులు అయితే ఈరోజు మీరు అధికార పార్టీలో ఉండే వాళ్ళందరూ అంగన్వాడీ వర్కర్లకు గాని, స్కీమ్ వర్కర్ల పైన గాని ఎలాంటి దాడులు ఇంక మీద జరిగినా కూడా మేమెక్కడ ఒప్పుకోము. దీనికి భాగంగా రేపు 5వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీస్ లో స్కీమ్ వర్కర్ల ధర్నా జరుగుతుంది. అక్కడ మా తడాక ఏదో చెప్తాము. ప్రతి కలెక్టర్ ఆఫీస్ లో ఈ మెసేజ్ అనేది జరుగుతుంది. ఎవరికి అడ్డం వచ్చినా, ఎవరికి ఏమైనా జరిగినా కూడా మేమందరం అడ్డంగా నిలుస్తాము. దీంట్లో భాగంగా సిఐటియు కూడా మాకు అండదండలు ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పదలుచుకునేది ఏమంటే శ్రీకాళహస్తి అధికారులకు గాని, ఎమ్మెల్యేలకు గాని అందరికీ ఇప్పటికీ చాలా ఓర్చుకొని ఉన్నాం. ఇంకా మీదట వాళ్ళు వచ్చి బెదిరిస్తే మాత్రము నీ ఇంటి ముట్టడిస్తామనేసి మేము తెలియజేస్తున్నాం. మేమేమన్నా మహిళలు లేదు, 10,000 రూపాయలు జీతం వస్తుంది, అది నెల కూడా పడలేదు. మా మీద ఇప్పుడు ధరలు పెరిగాయి, మాకేం వేతనాలు పెంచలేదు. గతంలో కూడా వేతనాలు పెంచుతామని ప్రభుత్వం కొట్టుకొని పోయింది. ఇప్పుడు మీరు అదే విధంగా మహిళల పైన దాడి జరిపితే మా తడాక ఏదని మేము చూపిస్తాము. ఈ రోజు శాంపుల్ మాత్రమే ఇది మీ నియోజకవర్గంలో ఈ రోజు ధర్నా నిర్వహించాము. ఇంకా మీద సంఘమిత్రాలు గాని ఎవరైనా కూడా అంగన్వాడీ వర్కర్లకు గాని, ఎవరైనా స్కీమ్ వర్కర్లను గాని వేధిస్తే మాత్రము వాళ్ళ ఇంటిని ముట్టడిస్తాము. అధికారులకు కూడా మేము ఈ విషయాలు తెలియజేశాము. మా మీద పట్టించుకోకుండా ఉండే ఈ ప్రాజెక్టు శ్రీకాళహస్తి ప్రాజెక్ట్ సిడిపో గారు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అంగన్వాడీ వర్కర్ల పైన మేమేమన్నా ఊడిగలు చేసే వాళ్ళం కాదు. ఈ రోజు జీతం తీసుకొని మేము పని చేస్తుంటే సెంటర్ దగ్గరికి పోయి నువ్వు అధికారులతో బెదిరించి ఆమెను ఆత్మహత్య, మందు తాగే విషయంలో ఆమె ఆత్మహత్య పాల్పడింది. ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఆమె మందు తాగిందంటే యాక్షన్ చేస్తుందని మాట్లాడుతావు. నువ్వు ఒక మహిళనా, నువ్వు ఒక ఆడదానివేనా? ఈ రోజు నువ్వు మందు తాగాలి, నువ్వు సమాధానం చెప్పాలి. మాకు ఏమనుకున్నావు? పని చేస్తుంది, ఆమె ఉంది, విలేజెస్ లో అందరూ పని చేస్తున్నారని చెప్తున్నావు. నువ్వు పని చేయలేదని చెప్పి పిచ్చుకుపోయిన బ్రహ్మాస్త్రం లాగా స్కీమ్ వర్కర్ల పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి.
ఏమి చిన్న చిన్న కారణాలు, వాళ్ళ జెండాలు పట్టుకొని పోయినారు, వాళ్ళతో కూడా తిరిగినారు, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు చూపించి ఈ పొద్దు స్కీమ్ వర్పైన చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. జెండా ఎత్తుకోపోయిన ప్రతి ఒక్కరు కానీ ఓటేస్తుంటే ఈ రోజు తెలుగుదేశం కానీ కూటమి వచ్చే పరిస్థితి లేదు. అందరూ కూడా పోయినారు. అయితే పర్మనెంట్ ఉద్యోగుల కోసం చాలా మంది పోయినారు. అంటే వాళ్ళ జోలికి పోవడానికి మాత్రం వీళ్ళకి భయము. ఇటువంటి చిన్న చిన్న ఉద్యోగస్తుల పైన మాత్రము వీళ్ళు ఇట్లా వ్యవహరించడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం వీళ్ళ ఊసినంత రీతిలో గెలిపించినారు, జనాలు కసితో వేశారు ఓట్లు. అంతేగాని ఈ కూటమి పైన ప్రేమతో కాదు. ఇంకైనా మా బతుకులు చక్కబడతాయి, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వని. ఆ రకంగా మా కోరికలు నెరవేరుతాయేమో అని చెప్పేసి ఈ రోజు అందరూ ఓట్లేసి గెలిపించినారు. గెలిపించిన తర్వాత కనీసం 3 నెలలు కూడా ఈ రోజు తిరగక ముందే 50వ రోజుకంతా కూడా వీధుల్లోకి వచ్చేసే పరిస్థితి. ఈ రోజు వీళ్ళు ఏమన్నా ఆషామాషగా ఇళ్లలో పనిచేసే వాళ్ళు కాదు కదా, మీరు పోంటి వెళ్ళిపోవడానికి. ఇళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా స్నేహ ఇంటి సంఘం ఉంది, వాళ్ళు కూడా ఒక ఐక్యతగా వాళ్ళని కూడా తీయడానికి లేదు. అట్లాంటిది ప్రభుత్వం ఇంటర్వ్యూలు పెట్టి వీళ్ళు ఉద్యోగాలు తీసుకున్న తర్వాత వీళ్ళ జోలికి ఏ రకంగా వస్తారు? మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, మా వాళ్ళు పెట్టుకుంటామంటే ఎంత దుర్మార్గము. వీళ్ళు ఏమన్నా మీ దగ్గర పనిచేసే వాళ్ళు కాదండి, అది తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. జోలికి ఎక్కడైనా కానీ వస్తే సిఐటుగా ఖచ్చితంగా ముందు గతంలో ఏ రకంగా మీరు 9 ఏళ్ళు ఇంట్లో ఉండిపోయిన అంగన్వాడీ జోలికి వచ్చి గుర్రాలతో దక్కించి ఆ స్థితికి మళ్ళీ తెచ్చేస్తామని చెప్పేసి ఈ రోజు సిఐటుగా మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వచ్చింది, 60 రోజులకే ఉద్యమాలు ప్రారంభమైనాయి. శ్రీకాళహస్తి ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ ఆశా సంఘమిత్రులు, ఆర్పీలు, అనేక రకాల ఈరోజు స్కీమ్ వర్కర్లు వేధింపులకి అప్పుడే గురయ్యారు. గత నెల రోజులుగా మీరు తొలగిపోండి, మీ స్థానంలో మా వాళ్ళని పెట్టుకుంటామని చేసి కింద అధికార పార్టీకి చెందినటువంటి అనేక మంది వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. లేకపోతే మీ మీద ఒత్తిడి చేస్తూ లేకపోతే కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గము, అన్యాయం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత దాడులకి ఒడిగట్టలేదు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మొత్తం ఈరోజు అధికార పార్టీ మంత్రులంతా కూడా ఈ యొక్క స్కీమ్ వర్కర్లు చేసినటువంటి పోరాటాల సందర్భంగా ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు టెంట్ల దగ్గరకు వచ్చేశారు. ఈరోజు ఆ వాగ్దానాలు అమలు చేయకుండా ఈరోజు మొత్తము గత ప్రభుత్వం కన్నా కూడా ఘోరంగా ఈరోజు వేధింపులు అనేది ప్రారంభించారు. సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోనే వేధింపులు ఎక్కువ అవుతా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే కానీ మేము కోరుతా ఉన్నాము, కోర్టు ఆశలు పెట్టుకొని ఈ యొక్క స్కీమ్ వర్కర్లంతా కూడా మిమ్మల్ని గెలిపించారు. ఈరోజు అనేక రకాలుగా స్కీమ్ వర్కర్లను వేధిస్తున్నారు. ఇది తగదు. కాబట్టి సుధీర్ రెడ్డి గారు వెంటనే ఈ విషయాలపైన స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి చెప్పి ఈ వేధింపులు మానుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఉద్యమాలు ఏం కొత్త కాదు. ఈరోజు అనేక రకాల సంఘాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న పరిస్థితి మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.